దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు గొప్ప కార్యము చేస్తాడట. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడట. మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడంట. మీ సంఘములో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడట. దానికన్నా ముందు దేవుడు ఎక్కడెక్కడ గొప్ప కార్యాలు చేశాడు, ఎవరి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అనేది ఈ దినము దేవుడు మీకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 37వ కీర్తన 5వ వచనము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇంత చక్కని మాట అండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. నీ మార్గము యెహోవాకి అప్పగించుకో, ఆయనని నువ్వు నమ్ము. నీకే కార్యాలు కావాలనుకుంటున్నావో ఆ కార్యాలన్నీ కూడా ఆయన జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. నీవు నీ మార్గమును యెహోవాకి అప్పగించుకొని ఆయనని నీవు నమ్మినప్పుడు నీ విషయంలో ఆయన జోక్యం చేసుకొని నిన్ను నిర్దోషిగా, నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఆయన మధ్యాహ్నపు వెలుగు వలె ఆయన మిమ్మల్ని నిలబెడతాడు. దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప కార్యమును ఆయన జరిగిస్తాడు. యోబు గారు ఎంత చక్కని మాట అంటున్నాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనములో, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. నీవు గ్రహించలేనటువంటి, నీవు ఊహించలేనటువంటివి గొప్ప కార్యాలు ఆయన మీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. దేవుడు మీ జీవితంలో నీవు గ్రహింపలేని, ఊహించలేనటువంటి గొప్ప కార్యం చేయబోతున్నాడు. అది జరగాలి అంటే నీ మార్గము నువ్వు యెహోవాకి అప్పగించుకో, ఆయన నమ్ము, దేవుని నమ్ము, దేవుని పైన నమ్మకం ఉంచు. ఏ మాత్రము నువ్వు చింతించకు, ఎలా జరుగుతుంది ఏంటి అని నువ్వు చింత యావత్తు తీసివేసి ఆయన పైన నీ యొక్క మార్గమును, లేకుంటే ఆయన పైన నీ ఆలోచన, ఆయన పైన నీ భారమును నువ్వు వేసి నమ్మకముతో ఉన్నప్పుడు నీవు ఊహించలేనటువంటి గొప్ప కార్యమును ఆయన మీ జీవితంలో, మీ కుటుంబంలో ఆయన చేయబోతాడు. దేవుని బిడ్డలారా, చేస్తాడు ఆయన. యోబు అనుకోలేదు నా చరిత్ర ఇలా మారుతుంది అని. భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ఆయన యెహోవాకి అప్పగించుకొని దేవుని నమ్మి తన భక్తిని బట్టి ధైర్యముగా ఉన్నాడు. కోల్పోయినవన్నిటి కూడా మరలా దేవుడు ఇస్తాడని, ఇంత గొప్ప కార్యం మరలా నా జీవితంలో జరుగుతుంది అని, నా చరిత్ర ఇలా రాయబడుతుంది అని కూడా ఊహించినటువంటి గొప్ప కార్యము యోబు జీవితంలో జరిగింది. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు కార్యము జరిగిస్తాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును, ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. సేవకులారా, మీ సేవలో దేవుని యొక్క కార్యాభివృద్ధి అందు మీరు ఆసక్తి కలిగి ఉండండి. మీ సేవ భారమును ఆయన పైన వేయండి. మీరు దేవుని నమ్ముకొనండి, దేవునికి అప్పగించండి. దేవుడు యోబు చరిత్రను మార్చిన దేవుడు. యోబు గ్రహించలేని, ఊహించలేనటువంటి గొప్ప అద్భుతం యోబు జీవితంలో జరిగినట్టుగా నీ జీవితంలో మరలా నీవు పొందుకోబోతూ ఉన్నావు. మరలా నీ స్థితి, నీ సేవ స్థితిని ఆయన మరలా కట్టబోతూ ఉన్నాడు, స్థిరపరచబోతూ ఉన్నాడు, అందరికీ మాదిరిగా ఉంచబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు నీవు ఊహించలేనటువంటి గొప్ప కార్యము మీ సేవలో చేయబోతూ ఉన్నాడు. స్థిరులను, కదలని వారిను, ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులుగా ఉండండి. మీరు కుటుంబమా ఆసక్తి కలిగి ఉండు, వ్యక్తిగతంగా నీవు ఉంటూ ఉన్నావా ఆసక్తి కలిగి ఉండు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడట. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనములో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. ఎంత అద్భుతమండి! ఒక సమయము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఊహించని గొప్ప కార్యములు జరిగించడానికి తగిన సమయము దేవుడు నీకు ఏర్పాటు చేసి ఉన్నాడు.
ఆయన పైన నీ భారమును పెట్టి ఆయన నువ్వు నమ్మినట్లయితే నువ్వు గ్రహించలేని గొప్ప కార్యము ఆయన చేయబోతున్నాడు మీ జీవితంలో, మీ సంఘములో. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. ఎస్, దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు. దానికి మీరు ఆశ్చర్యపడతారు, మీ చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపడతారు. నీవు ఊహించినటువంటి గొప్ప కార్యము దేవుడు మీ జీవితాలలో ఆయన నిండారుగా జరిగించునుగాక. ఆమేన్.